హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే సాగర్ హైవేకు అతి దగ్గరలో పెద్ద ఇల్లు కోసం వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు సాగర్ హైవే మన్నెగూడ ఆర్టీ ఆఫీస్ నుంచి బెస్ట్ కన్స్ట్రక్షన్‌తోని కేవలం 900 మీటర్ డిస్టెన్స్‌లో ఆర్కిటెక్ట్ డిజైన్ ఇంజినీరింగ్ ప్లాన్‌తోని జీ+1 హౌస్ మనకు కట్టడం జరిగింది. 200 గజాల్లో నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. 5 బీహెచ్‌కే పోర్షన్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్‌తోని బెస్ట్ కన్స్ట్రక్షన్‌తోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలవాలంటే దయచేసి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్‌గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోని ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా, అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. Audio Jungle. ఫ్రెండ్స్, ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు మన్నెగూడలో ఉంటుంది. మన్నెగూడలోని సాయి టౌన్షిప్లో ఉంటుంది. ఇల్లు పక్కకే మనకు సాయి టౌన్షిప్కి సంబంధించిన కమ్యూనిటీ హాల్ పక్కకు ఆనుకొని ఉంటుంది. ఇల్లు 33 ఫీట్ల రోడ్ ఫేసింగ్తోని ఈ కాలనీ సాయి టౌన్షిప్కు మెయిన్ రోడ్ ఇదే. ఈ రోడ్ ఫేసింగ్తోనే ఈ అద్భుతమైన ఇల్లు కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మన్నెగూడ కిందికి వస్తుంది. మన్నెగూడ అనేది మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండల కిందికి వస్తుంది. ఇక ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే మనకు 200 గజాలలో నార్త్ ఫేసింగ్లో 33 ఫీట్ల రోడ్డుతోని, అది కూడా చూస్తున్నట్టయితే మనకు సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజు, కృష్ణా వాటరు, సకల సౌకర్యాలు చేసినాయి. అన్ని ఇండ్ల మధ్యలో చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని మంచి హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. దీనికి అద్భుతమైన మంచి డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. రోడ్ ఫేస్ వచ్చేసి మనకు 30 ఉంటుంది. లోతు వచ్చేసి 60, 30x60 డైమెన్షన్స్లో 200 గజాలలో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3300 ఎస్ఎఫ్టీలో. కింద వచ్చేసి మనకు ఒక విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, 2 బిహెచ్కే పోర్షను, పైన విశాలమైన 3 బిహెచ్కే పోర్షను విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీకు ముందే చెప్పాను కదా, మనకు 2 కార్ల పార్కింగ్ అని విశాలమైన 2 కార్ల పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనకు 40 ఫీట్ రోడ్ ఉంది. లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా అద్భుతమైన మనకు ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఇంత మంచిగా కుదరడం గల కారణం ఏంటంటే మామూలు బిల్డర్స్ వీళ్ళు కారు. వీళ్ళు వచ్చేసి మనకు ల్యూమినేస్ అని చెప్పేసి ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు గత 10 సంవత్సరాల నుంచి మన మార్కెట్లో ఉండడం జరిగింది. వీళ్ళ ఇల్లులు మన ఛానల్లో పెట్టి చాలా అమ్మడం జరిగింది. ఎక్కడ ఏ ఇల్లు కట్టినా రోడ్డు కనిపెట్టి చాలా అద్భుతంగా చూసుకుంటారు. కన్స్ట్రక్షన్ పరంగా చాలా బెస్ట్ ఉంటారు వీళ్ళు. అందుకే ఇంత అద్భుతంగా రావడం జరిగింది. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకునే పార్కింగ్లో మంచి లపత్ర యాంటీ స్కిడ్, మంచి గ్రానైట్ వాడడమే కాకుండా మంచి వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లుని మనకు 7000 కెపాసిటీల సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి సెట్ బ్యాక్లతోని, ఇంటి చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోనూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇటు చూసుకోండి మనకు పార్కింగ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్స్ కూడా మంచి డిజైన్లతోని, మంచి ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా లిఫ్ట్ ప్రొవిజన్ అని. మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టేయడం జరిగింది. ఈజీగా 6 మెంబర్ గల లిఫ్ట్ అయితే 100% వస్తుంది. దీంట్లో ఎలాంటి సంశయం లేదు. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా మనకు మంచి స్థలం ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మనకు 2 బిహెచ్కే పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. చూసుకోండి, మంచి ఫినిషింగ్తో ఎక్సలెంట్ వాడడం జరిగింది. హార్డ్వేర్ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ గల హార్డ్వేర్ వాడడం జరిగింది. ఏదైతే ఎలివేషన్లో మీరు టైల్స్ చూస్తున్నారో మంచి ఎక్స్టెన్సివ్ టైల్స్తోని గోల్డ్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల 2 బిహెచ్కే పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం లోపల 2 బిహెచ్కే పోర్షన్ చూసే ముందు ఇల్లు చుట్టుపక్కల ఎక్సలెంట్ చాలా అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం 1 బై 1 మాట్లాడుకుంటే ఏదైతే పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు సాగర్ హైవే మన్నెగూడ ఎక్స్ రోడ్ అంటారు దీన్ని. ఈ మన్నెగూడ ఎక్స్ రోడ్కు ఆనుకొని ఉన్న ఆర్టీ ఆఫీస్ నుంచి కేవలం 900 మీటర్ డిస్టెన్స్లో ఈ సాయి టౌన్షిప్కి చేరుకోవచ్చు. మన ఇల్లు పక్కకే ఈ సాయి టౌన్షిప్కి సంబంధించిన కమ్యూనిటీ హాల్ కూడా మన పక్కకే ఉంటుంది. 33 ఫీట్ల వైడ్ రోడ్తోని చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు.
ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 14 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగుళూరు నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు సాగరవే 900 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగుళూరు నుంచి మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండడమే కాకుండా అద్భుతమైన మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆదిబట్ల టీసీఎస్ కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అద్భుతమైన మంచి టీసీఎస్ మనకు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్. అదే కాకుండా కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు కొంగరకల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురున్న కేన్స్ కంపెనీ కానీ, కొంగరకల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గర ఉంటుంది, ఇటు రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. అన్నిటికీ మించి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అలా ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఎక్కగానే 20 మినిట్స్ డ్రైవ్లో మనం ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని, బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. లోపల వెళ్ళే విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను. నార్త్ ఫేస్ సింహాసనం నుంచి అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే చూసుకోండి, విశాలమైన లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో, మల్లెపూలు వరిసినట్టుంది. మనకు ఫ్లోరింగ్ అయితే మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుని మనకి ఇది టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు ఎలక్ట్రానిక్ సాకెట్లు కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో, ఎలాంటి హడావిడి లేకుండా మంచి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్గా ఒక పరంగా ఒక పెద్ద యూపీబీసీ విండో విత్ గ్రిల్స్టోన్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా మంచి విశాలంగా మంచి గోల్డెన్ పట్టిలతోని వైట్ టైల్స్తోని అద్భుతంగా ఒక పూజ గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఇద్దరు ముగ్గురుండి వంట చేసుకునే విధంగా చాలా విశాలంగా మంచి ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తో ఇక్కడ మనకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. మనకు అటు గిన్నెలు కడుక్కునే విధంగా 2 ప్లాట్ఫామ్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇటు మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే, ఇటు పార్టీషన్ చేసుకుంటే, ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఒక డైనింగ్ ఏరియా కూడా ఈజీగా 4 మెంబర్లుగా డైనింగ్ అయితే ఈజీగా పడుతుంది. తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టే జరిగింది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి వాష్ పాయింట్ చూసుకోండి, ఇలా ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. వీళ్ళు ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టారు కాబట్టి ఇంత ఆలోచించడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మన సొంతంగా ఆలోచించి ఎలా కడతాం అలా కట్టడం జరిగింది. చూసుకోండి వాష్ ఏరియా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా అన్ని రకాల మనకు సెక్యూరిటీ పరంగా ఒక వాల్ కూడా కట్టడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. మన పక్కకే మనకు ఈ సాయి టౌన్షిప్ సంబంధించిన కమ్యూనిటీ హాల్ కూడా మన పక్కకే ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వచ్చేసి మనకు విశాలమైన హాలు, పూజ గది, డైనింగ్ ఏరియా, కిచెను, అటు వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకుంటే డోర్ కూడా ఎంత క్వాలిటీగా వాడారో, మంచి ఫ్రెష్ డోర్తోని ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీ ఇవ్వడం జరిగింది. యూరోపియన్ లాక్ కూడా వాడడం జరిగింది. లోపలికి మనం తీసినట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి ఎంత విశాలం ఉందో. ఈజీగా 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సరిపడిన సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చూసుకోండి. ఇందులో కూడా చాలా ఫేషియస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. మంచి వాల్ టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో వాడిన నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీగా వాడడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి కన్స్ట్రక్షన్తో మంచి ప్లానింగ్తో కట్టినటువంటి మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి ఫ్రెండ్స్. మనకు దీనికి వాడిన డోర్లు కానీ, ఇది వచ్చేసి మనకు లాక్ సిస్టమ్ కూడా యూరోపియన్ లాక్ సిస్టమ్ కూడా వాడడం జరిగింది. ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత చాలా పెద్దగా ఉందో. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్ చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ వరకు ఒక మంచి పెద్ద విండో కూడా జరిగింది. సరిపడిన సెల్ఫ్లతోని లైట్ కలర్స్తోని ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ లైట్లతో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పారు కదా, ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో, చాలా ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఇందులో వాడిన ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ ఇవ్వడం జరిగింది. నల్లాలు కానీ వాష్ బేషన్లు కానీ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ విశాలమైన ఒక 2 కార్ల పార్కింగ్తో చాలా అద్భుతంగా ఉంది. పైన వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, కింద 2 BHK పోర్షన్ విశాలమైన నుంచి పార్కింగ్తోని
పైన కూడా చూసుకున్నైతే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పైకి కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లాన్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు మళ్ళీ పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మెట్లు కూడా మంచి గ్రానైట్తోని జిందాల్ కంపెనీ రీలింగ్తోని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నచ్చి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో చూసుకోండి ఎంత విశాలంగా ఉందో బాల్కనీ. ఈజీగా అలా సాయంత్రం పూట ఒక 10 మంది కూర్చొని ప్రశాంతంగా ఉండే విధంగా 33 ఫీట్ రోడ్ ఫేసింగ్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పవచ్చు. మంచి ఫ్లోరింగ్తో చాలా అద్భుతంగా ఇచ్చారు. మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ రైలింగ్తో టప్ అండ్ వేర్ గ్లాస్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. చూసారు కదా పైన కూడా ఏదైతే మీరు సింహదారు చూస్తున్నారో ఇది కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్తో మంచి ఎక్సలెంట్ బ్రాస్ కంపెనీ యొక్క మంచి బ్రాండెడ్ కంపెనీ ఒక హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఇటు చుట్టుపక్కల కూడా మనకు మంచి గ్లాస్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మంచి క్వాలిటీ గల టైల్స్ అండ్ గోల్డెన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన కూడా మంచి వుడెన్ కలర్తోని మంచిగా మనకు ఫాల్సింగ్ డిజైన్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 BHK పోర్షను. ఇది కూడా మనకు నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంట్రీ అయినాను. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన ఎల్ ఆకారంలో మంచి అద్భుతమైన మంచి వైట్ టైల్స్తోని మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుని చాలా ఎంత బాగుందో. ఇక్కడ కూడా మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల టీవీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు 2 విండోలు ఉన్నాయి. 2 విండోలు ఉండడం వల్ల అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది. పైన చూసుకుని మంచి ఫాల్సింగ్ లైట్లతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ కన్నా వాడుకోవచ్చు. లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క వాడుకునే విధంగా కూడా సపరేట్గా ఉంటుంది. ఇది మనకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక దివాన్ వేసుకొని 2 వ్యక్తులు ఉండే విధంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని ఇందులో కూడా ఫాల్సింగ్ డిజైన్ లైట్లతోని ఇక్కడ కూడా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి అందమైన సెల్ఫ్లతోని ఇక్కడ చూసుకునే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి స్థలాన్ని ఎక్కడ వే చేయకుండా అద్భుతమైన మంచి అటాచ్డ్ బాత్రూమ్తోని ఫ్లోరింగ్ టైల్స్ చాలా బాగున్నాయి. మనకు టైల్స్ కూడా పైకి వేయడం వల్ల మనకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన నల్లాలు కానీ లెట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇటు మనం వచ్చినట్టయితే ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఈజీగా 2 వ్యక్తులు ఉండి కూర్చుండే విధంగా మంచి ఒక అందమైన పూజ గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఎక్సలెంట్ గోల్డెన్ పట్టీలతోని వైట్ టైల్స్ వాడి ఇంట్లో కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకు పైన చూసుకున్నట్లయితే స్వస్తికి సంబంధించిన ఒక మంచి గుర్తు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. చూసుకోండి విశాలమైన డైనింగ్ ఏరియా. కింద వచ్చేసి మనకు పార్కింగ్ వచ్చింది కాబట్టి మనకు చిన్నగా ఉంది. మనకి ఎలాంటి పార్కింగ్ ఉండదు కాబట్టి ఈజీగా 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి అద్భుతమైన విండో. ఇది తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింకు, ఏదైనా వర్క్ చేసుకునే విధంగా అన్ని రకాల ఒక ప్లాట్ఫామ్ కూడా పెట్టడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు చాలా బాగుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక పార్టేషన్ చేసుకుంటే ఇక్కడ నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు ఆగ్నేయం అవుతుంది. ఇందులో కూడా మనకు 2 ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సిలిండర్ పెట్టుకునే విధంగా వెంటిలేషన్ పరంగా ఒక మంచి అద్భుతమైన విండో, మంచి అందమైన టైల్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి గిన్నెలు కడుక్కునే విధంగా ఏదైనా పనులు చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అందమైన మంచి టైల్స్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో మనకు డైనింగ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు కిచెన్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది వాష్ ఏరియా. చూసుకోండి వాష్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఉందో చాలా అద్భుతంగా ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా అన్ని రకాల మనకు జాగ్రత్తలు తీసుకున్నారు. మంచి వాల్ టైల్స్ కానీ ఇక్కడ పైన కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. అన్ని ఇండ్ల మధ్యలో చాలా అద్భుతమైన మంచి లొకేషన్. మళ్ళొకసారి ఎందుకు అంటున్నానంటే మన్నెగూడ ఆర్టీ ఆఫీస్ నుంచి కేవలం 900 మీటర్ డిస్టెన్స్లో సాయి టౌన్షిప్లో చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి వాతావరణంలో చుట్టుపక్కల అందరూ మన గవర్నమెంట్ ఎంప్లాయీసే. చాలా అద్భుతమైన మంచి క్వాలిటీ, ఇది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి మీకు పైన కూడా ప్రతి ఒక్కటి డోర్స్ కానీ ఇందులో లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా అందమైన మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి
వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన కూడా ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ ఉన్న కాడికి ఎంత బాగుందో. ఇందులో కూడా ప్రతి ఒక్కటి మనకు ఫ్లోరింగ్ టైల్స్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వాల్ టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చిన్న సింకుతోని ప్రతి ఒక్కటి మనకు వెస్ట్రన్ కల్చర్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా మాస్టర్ బెడ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని 100% వాస్తుతోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని మంచి మంచి లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ చాలా ఫేషియస్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ వాష్ బేషన్లు కానీ ఇందులో వాడిన నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ చూశారు కదా కింద వచ్చేసి విశాలమైన 2 కార్ల పార్కింగు 2 BHK పోర్షను పైన విశాలమైన ఎక్సలెంట్ 3 BHK పోర్షను కింద పైన కలిసి మనకు 3300 SFTలో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇల్లుకి ఏం రేట్ చెప్తున్నారు పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా కింద పైన కలిసి మనకు 5 BHK పోర్షను. ఇక్కడ కూడా మనకు పై వరకు కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్లోరింగ్ వచ్చేసి చూసుకుని ఎంత విశాలంగా ఉందో. 200 గజాలలో విశాలమైన మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన ఒక హెడ్ రూమ్ కూడా మనకు రేకుల రూమ్ కట్టకుండా మనకు స్లాబ్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి పర్గోల కూడా ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా వాళ్ళు మంచి ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు కాబట్టి మంచిగా ఆలోచించి కట్టడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,60,00,000 అంటే 1,65 lakhs చెప్తున్నారు. 1,65,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో సరే ఎనీ బ్యాంకులో 80% లోన్ అప్రూవల్ అవుతుంది. మీ ప్రొఫైల్ మంచి పడితే అంతకు మించి కూడా వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో మంచి సాయి టౌన్షిప్ అనేది మెయిన్ రోడ్. ఇది మన ఇల్లు ముందు ఏదైతే 33 ఫీట్ల రోడ్ ఉందో ఇది సాయి టౌన్షిప్కు మెయిన్ రోడ్డు. ఈ రోడ్ నుంచి మనకు అన్ని కాలనీలు కలుపుకుంటూ పోతుంది. మన పక్కకే ముందే చెప్పాను కదా ఈ సాయి టౌన్షిప్కి సంబంధించిన కమ్యూనిటీ హాల్ కూడా మన పక్కకే ఉంటుంది. మంచి అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాము. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగానే సరే కన్స్ట్రక్షన్ పరంగానే సరే చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి మంచి కన్స్ట్రక్షన్తో పెద్ద ఇల్లు చూసినట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.